అప్పయ్యా, నీకేమైనా పైత్యం పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? నియమాలను గాలికి వదిలేసి ఈ శ్మశానంలో కూర్చునేది చాలక ఇక్కడ విష్ణునామాలు చదువుతున్నావా? మర్యాదగా గుడిలో నుండి తీసుకొచ్చిన విష్ణు విగ్రహం ఇటిచ్చి మైల స్నానం చేసి శ్రీ మహావిష్ణు పట్ల అపరాధం జరిగిందని గుడిలో అందరి ముందు లెంపాలేసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పు. అపరాధం చేసింది నేను కాదు, మనం చేసే ఉపచారాలన్నీ స్వీకరించి మన బాధలేమీ పట్టించుకోకుండా 24 గంటలు యోగ నిద్రలో ఉండే ఈ దేవుడే అపరాధం చేశాడు. అందుకే వీణ్ణి వైకుంఠంలోంచి వెలేశాను, ఉద్యోగం పీకేశాను, ఇక్కడ శ్మశానంలో ప్రతిష్ఠించాను. నోరింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకప్పయ్యా. వాస్తవానికి దూరంగా మాయలో బతికింది చాలు. కప్పిన మాయని వదిలించే నిజం ఇదే. ఇది సత్యం, ఇదే నిత్యం, ఇదే శైవం, ఇదే నారాయణం. మీరు కూడా కొంచెం పూసుకోండి. నారాయణ! ఇన్నేళ్లు పవిత్రంగా గుడిలో ఆరాధిస్తున్న విగ్రహాన్ని తీసుకొచ్చి భస్మం పూసి మైల పట్టించావు కదరా. వైకుంఠాన్ని వదిలి వల్లకాటికి చేరావు. నిన్ను ఎవరూ కాపాడలేరు. మేమందరం నిన్ను సంఘం నుంచి బహిష్కరిస్తున్నాం. అసలు నీ మొహం చూస్తేనే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. పదండిరా వెళ్దాం. నేను వైకుంఠం వదిలేసి వల్లకాటికి వచ్చాంట. రే, మీరు రేపు వైకుంఠం వెళ్ళాలన్నా మొదట రావాల్సింది వల్లకాటికే. భక్తిగా నిన్ను ఆరాధిస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటావని చెప్పి 40 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని పూజించుకున్నా. ఎన్నాళ్ళు నీకు ఏ రోజు ఏ లోటు రాకుండా చూసుకున్నా. దాని బదులుగా నువ్వేమిచ్చావు? ఏమిచ్చావు చెప్పు, మాట్లాడవే. వయసు పెరిగిందని నీ సేవకు నన్ను దూరం చేశావు. నా ఉద్యోగం నాకు కాకుండా చేశావు. అసలు నీకు భక్తుల్ని అనుగ్రహించే ఉద్దేశమే లేకపోతే వైకుంఠంలో ఉండే అర్హతే లేదు నీకు. అందుకే దేవుడనే ఉద్యోగం నుంచి నేను పీక వదలు పారేస్తున్నాను. ఇవాళ నుంచి నీకు ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు. నీ తిండి, నీ గుడ్డ, నీ గుడి అన్నీ నువ్వే చూసుకో. సర్వశక్తి మంతుడని మిడిసిపడుతున్నావు కదా. ఒక మామూలు మనిషిగా, సామాన్యుడుగా ఇక్కడ పుట్టి చూపించు, ఆ తర్వాత చెప్తాను. ఇన్నేళ్ల నా భక్తి కనుక నిజమైతే నిరుద్యోగంగా నేను పడుతున్న మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించాలి. నువ్వు అలా ఆ శాపానికి పుట్టిన ఆ దేవుడు ఒక శ్మశానంలో ఉండిపోయాడు. ఎవరు? అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఏం పని మీద వచ్చావో? పనుని రాలేదు, పని లేక వచ్చాను. ఇక్కడంతా పని అయిపోయిన వాళ్ళే వస్తుంటారులే. పని లేకుండా ఎందుకు వచ్చావు మరి? సరే, నేను వచ్చాను, నువ్వు వచ్చావు. మరి ఈ విగ్రహం ఎందుకు వచ్చిందో?
వాడు నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశాడు. నేను వాడిని ఉద్యోగంలోంచే కాదు గుళ్ళోంచి కూడా పీకి అవతల పారేశాను. దేవుడినే ఉద్యోగం నుంచి తీసేసావా? లేకపోతే నాకు 60 ఏళ్లకే వయసు వచ్చేసి నన్ను తీసి పారేశాడు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఏం చేయాలి? దేవుడికి సేవ చేస్తున్నప్పుడు నీకెంత ఇచ్చారు? బాగానే ముట్ట చెప్పారు. మరి మీరు నాకేం ఇచ్చారు? అదే దేవుడికేమి ఇచ్చారు? దేవుడికి జీతం ఎందుకయ్యా? ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నాం కదా. దేవుడు రోజు నైవేద్యం తింటాడా? దేవుడే నిజంగా ఈ విగ్రహంలో ఉంటే ఆయనకి ఇష్టాలు ఉంటాయి కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నీకేం కావాలి? నువ్వేం అడగదలుచుకున్నావు? నాకు ఒకటి అనిపించింది. గుళ్ళో చాలా కాలం ఉండి బోర్ కొట్టి అలా బయటికి రావాలనిపించి నేను ఉద్యోగం నుంచి పీకేశాడేమో. అంటే ఆలోచించు. వారు బయటికి రావాలంటే మేము బయటికి పోవాల్సిందేనా? లేకపోతే ఆయన బయటికి ఎవరు తీసుకొస్తారు? నీ ఉద్యోగం పోయిందంటున్నావు, ఒకవేళ అది మారిందేమో. ఎందుకంటే నీ దేవుడే మారిపోయాడు కదా. గుళ్ళో నామాలు పెట్టుకునే స్వామి ఇక్కడ భస్మం పూసుకున్నాడు. అక్కడ మందారమాల, ఇక్కడ కపాలమాల. అక్కడ కేశవుడు, ఇక్కడికి వచ్చి శివుడయ్యాడు. నీకు వైరాగ్యం ఇవ్వడానికి తన వైభోగం కోల్పాడేమో. सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठर्दशाङ्गुळम् नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुददे नमः यात इषुस्सवतमासिंभूते धनुः शिवाचरव्यायातवतयानो रुद्रमुडया याते रुद्रशिवातनु अघोरा पापकाशिनी तयानस्थनुवासन्तमया गिरिशन्ताभिजाकषि यामिषं गिरिशन्तहस्ते भिवर्षस्तवे शिवाङ्गिरिस्तवाङ्कुरु माहिगुं श्रीपुरुषं जगत् शिवेन वचसा स्वामी अखिलांड कोटि ब्रह्मांड नायक हरिहर रूप क्षमस्तत्वं 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 महेश्वर మా అజ్ఞానంతో విష్ణువు వేరని శివుడు వేరని, మా అహంకారంతో విష్ణువు కన్నా శివుడు గొప్పవాడని శివుడి కన్నా విష్ణువు గొప్పవాడని కొట్టుకు చచ్చే మాకు సకల చరాచర సృష్టిలో ఇద్దరూ ఒకే రూపంలో ఏకమేవా అద్వితీయం అన్న శాశ్వత సత్యాన్ని బోధించారు. నా కళ్ళు తెరిపించడానికి ఉద్యోగం పోవడం అన్నది కేవలం ఒక లీల మాత్రమే. హరిహరం బగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని నిత్యము వల్చెద నిర్మలాత్మతో. విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు ఇంతకీ నీ పనిలేని దేవుడు ఏమయ్యాడు? కొంతకాలానికి దేవుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చిన వాడు అదే మట్టిలో కలిసిపోయాడు. అలా చీకటిలో వెలుగుని, రాక్షసుడిలో దేవుణ్ణి చూసిన ఆ ప్రపంచంలో
చేరాల్సిన కథలు కంచికి చేరాయి. వాటన్నిటికీ ఒక సాక్ష్యంగా పనిలేని దేవుడు ఉండిపోయాడు. దేవుడే ఆ ప్రపంచం అయిపోయాడు. నువ్వు చెప్పిన ప్రపంచం నాకు చూడాలనే ఉంది, కానీ కళ్ళు మూస్తే అంతా చీకటి. ఈ ప్రయాణం మొదలైంది చీకటితోనే, గమ్యం వెలుగే కదా. పనిలేని దేవుడికి ఒకసారి పనిచ్చి చూడు.